ఫోటోలు, నా ఫోటోలు, పిల్లలవి అందరివి. ఇంకా మా అత్తమ్మ మాకు తెలియదు కదా, మా అత్తమ్మ చూపిస్తుంది వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలని అందరినీ. అందుకే ఇక మొత్తం అన్ని ఫోటోలు తీసి ఇగో చూస్తున్నాం. ఇగో నాయన నేను పట్టుకొని ఆయన పట్టుకొని కూర్చున్నాడు. ఎక్కడ మునూరులో పిల్లగాడు ఉంటుందేమో పిల్లగాడు. ఫోటోలు చూపెట్టినా కదా. ఇగో ఇది మా ఆయనంట. ఇగో అవునా నిజమా అని మా బావ అంటే మా ఆయన వాళ్ళ అన్న. ఇగో ఇదేమో మా ఆయన వాళ్ళ పెద్దమ్మ కొడుకు. ఇదెవరత్తమ్మ? ఈయననా గండయ్య? ఈయనెవరు? మున్నూరుల పిల్లగాడా? ఇగో బేబీ అంట. ఇలా మేనత్త మేనమామ బిడ్డే. బేబీ గెటాలి. నరసింహన్న. ఇగో ఇదేమో మా నరసింహన్న అంట. అంటే మా చిన్నాడు వీళ్ళ మొగడు. అన్ని పాత ఫోటోలు. ఇదెవరంతా మీ పిల్లని ఎత్తుకుంది? ఊర్లో పిల్ల ఇక్కడి పట్టుకొని లేదు ఆడపిల్ల రామనామ బిడ్డ. ఈ పిల్ల పూజను చూపిద్దాం. పూజ చూపిస్తా. ఇది ఎవరు తెలుసా? ఇది ఈయననే. ఎంత తేడా ఉంది చూడు. ఇగో ఫోన్ అప్పుడు వీళ్ళకు కిరాణా షాప్ ఉండేనంట. కిరాణా షాప్ లా ఫోన్ టెలిఫోన్ తెలుసా? ఇప్పటికి ఉంది టేబుల్ మా దగ్గర. పూల చెట్లు పెట్టిన నేను. చెట్లు పెట్టిన ఈ టేబుల్ మీద. ఇప్పటికి ఉంది గుర్తు. పూజనా? ఇది నువ్వా? ఇట్లా పెట్టినావు. పెద్ద అందంగా ఉన్నావులే. ఇగో మా రాజు మా మేనగూడలు అంటే వీళ్ళ అక్క బిడ్డే పూజ. ఇప్పుడు ఈమె పెళ్లి. ఇప్పుడు పెళ్లిడికి వచ్చింది. మా పొట్టి తెలుసా పూజక్క అన్నది. పూజక్క అంటది. ఈ ఫోటో మా కొడుకు పంపించాలి. అంజయ్య దుర్గంధ నాయన బాబు ఇద్దరు నాయన. మా లక్ష్మి మా చెన్నయ్య మా అక్క పెద్ద అక్క కొడుకు చచ్చిపోయాడు. మా పెద్ద అక్క కొడుకు మా లక్ష్మి. ఇక మా బావని చూపిస్తా. మా ఆయన వాళ్ళ అన్నను. ఇగో మా ఆయన వాళ్ళ అన్ననంట. వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అంట ముగ్గురు. ఈయన అప్పటి ఫోటోలు ఎంత భద్రంగా దాచిపెట్టుకున్నాను. వీళ్ళిద్దరు ఎవరు? కంపెనీ చేసినప్పుడు చూపించాలి. శేఖర్. ఇగో ఈయన శేఖర్ అండి. మా నడిపన్న మా నడిపాడు వీళ్ళ మూడు. పింఛనిస్తున్నారు ఇప్పుడా? అంశమ్మ డిన్నర్ ఇగో ఇప్పుడు నా ఫోటోలు తీస్తా ఒక్కొక్కటి. ఇగో ఇది మా అమ్మ మా నాయన గుర్తు అని తెచ్చుకున్నాం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి. మస్తుండే అప్పుడు. ఇక ఇదేమో మా పెద్దక్క బిడ్డే బర్త్డే రోజు అనమాట. అప్పుడు నా మ్యారేజ్ కాలేదు. అప్పుడు చూడు దాన్ని కేక్ పెడుతుంటే నేను కప్పలాగా నోరు తెలిసి ఇగో అందాల రాక్షసి. అప్పుడు ఇట్లా ఇప్పుడు ఇట్లా.
ఎట్లున్నా ఇప్పుడు ఎట్లున్నా ఇది నేనే. అంటే నాకు ఈ గోల్డ్ కమ్మలు తెచ్చినప్పుడు ఈ ఫోటో అన్నమాట, చిన్నప్పుడు. అంటే ఒక 7-8 ఇప్పుడు కమ్మలు అట్లనే గుర్తుకు ఉంచుకున్నాను అన్నమాట. ఇగో ఇప్పుడు చూడు హైలైట్ ఫోటో వస్తుంది 10 సంవత్సరాల తర్వాత. ఇది మా ఎంగేజ్మెంట్ రోజు ఫోటో అన్నమాట. ఇవి మా ఫ్రెండ్, మా క్లోజ్ ఫ్రెండ్ ఈమె స్వాతి, నా పెళ్ళి కాకముందు బెస్ట్ ఫ్రెండ్. ఈమెనేమో మా షాప్ కిరాణం షాప్ ఆంటీ. మేము మా ఫ్రెండ్, నేను మా అక్క కూతురు బర్త్డే రోజు. ఇది సింగిల్, ఇది నాది సింగిల్ ఫోటో. ఇగో ఇదేమో మా అమ్మ మా నాన్న, మా అమ్మ మా నాన్న. ఈమెనేమో మా చిన్నమ్మ బిడ్డ రాణి, ఈమె పేరు. అంటే ఇప్పుడు లేదు ఆమె. ఇగో ఇది నేను మా రాజు, మా తీరుగాడు ఫోటో. మా తీరుగాడు ఎంత బాగున్నప్పుడు క్యూట్ క్యూట్గా బాగుండు. మా రాజుకి అప్పుడు టైఫాయిడ్ జ్వరం వచ్చి అట్లా అంత బక్కగా అయిపోయిండు. నేను చూడు అప్పుడు ఎంత తెల్లగా ఉండి ఇప్పుడు ఎంత నల్లగా అయిపోయాను. ఇది మా అక్క కూతురు బర్త్డే రోజు. ఇది కూడా ఈమె మా చిన్నక్క, మా నడిపక్క, నేను, మా పెద్దక్క. ఇగో మా ఫ్యామిలీ, మా నాన్న, మా అన్న, నేను, మా అమ్మ. అంటే ఇది ఆధార్ కార్డు, అది ఏంది రేషన్ కార్డు గురించి దిగిన ఫోటో. ఇది నేనే. ఇగో ఇదేమో నేను, మా అక్క కొడుకు, వాని ఫస్ట్ బర్త్డే రోజు. ఇదేమో మా పెద్దక్క, నేను. ఇది మా అన్న, నేను. అన్ని నేనే ఉంటాను, అన్ని నేనే, అన్నిట్లలో నేనే. ఏమిటండి మీరు మాట్లాడేది? నేను లేకపోతే అవ్వదు ఏడా. ఇగో మా పొట్టిది మా తీరుగాడు, మా పొట్టి ఫస్ట్ బర్త్డే రోజు. ఎంతో క్యూట్గా ఉంది కదా. ఇప్పుడు చూడండి శక్తి ఆదిశక్తి. ఇగో ఇప్పుడు చూడండి హైలైట్ ఫోటో. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉంది చూడండి. అప్పుడు తెల్లగా బుర్రగా ఎంత బాగుంది. చబ్బి చబ్బి చెంపలు, లడ్డు లడ్డు చెంపలు. ఇగో నేను మా అమ్మ ఒక ఫ్రెండ్ లాగా ఇట్లా చేతులు పట్టుకొని తిన్నాం చూడండి. అట్లా తీరుగాడు చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళినాం అనమాట. మా పెళ్ళైన 3 ఏళ్ళకి 2017లో. ఇక మా రాజు, మా అత్తమ్మ, మా దీరుగాడు, నేను. అప్పుడు మా దీరుగాడు చూడు ఎంత చిన్నగా ఉండు, మా రాజు కూడా ఎంత బక్కగా ఉండు, నేను కూడా ఎంత బక్కగా ఉండు. ఇప్పుడు చూడు చుండకొక్కలు అయినట్టే అయినాం అందరం. గోల్కొండ. నువ్వు కూడా అప్పుడు గుర్తుందా నీకు ఫోటో? మనం పోయినాక ఇల్లు వచ్చినాయి, బావోళ్ళు నువ్వు లేవల్లా. అన్నం లేదా, అన్నం అయిపోయింది. వాడుతున్నాడు చూడాలి. ఇది తెలుసా, ఈ ఫోటో ఎప్పుడు తెలుసా, మా రాజు నన్ను చూడడానికి వచ్చినప్పుడు అనమాట. ఈ డ్రెస్ వేసుకొని దిగిన ఫోటో. అంటే వీళ్ళు వస్తున్నట్టు నాకు అసలుకే తెలియదు. ఇంకా అప్పటికప్పుడు ఏదో పైన ఉన్న డ్రెస్ తీసి నాకు దిగేసిరు అనమాట. ఇది అప్పుడు ఇట్లా నా పెళ్లి చూపులు అప్పుడు మా రాజు వచ్చి చూసినప్పుడు. ఇంత చిన్న ఏజ్లో పెళ్ళి అయింది నాకు. అంటే 18 సంవత్సరాలు. 18 చిన్నగా ఉన్నప్పటి గుర్తులు అనమాట ఫోటోలు. ఇగో ఈ పిల్ల చూడ ఎంత చిన్నగా ఉన్నది. ఇప్పుడు పెళ్ళికి వచ్చింది ఈ పిల్ల. బాగుంది. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడే బాగుంది. ఇప్పుడు తెలుసా ఇట్లా బాగా పీసు. అప్పుడు బాగుంది చూడు ఎంత తొట్టుగా. ఇగో మా రాజు చూడు. ఇగో అప్పుడు రాజు ఇప్పుడు రాజు. కానీ ఏం మారలేవే. బ్లాక్ బ్లాక్ అప్పుడు బ్లాక్ ఇప్పుడు బ్లాక్. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. ఇగో మా రాజు చూడు. ఇగో ఎంత తొట్టుకున్నాడు. అప్పుడు కళ్ళు ఇట్లా పూసుకుంటా తెరుచుకుంటున్నాడు. ఇవన్నీ చిన్నగా ఉన్నప్పుడు ఫోటోలు అన్ని ఇప్పుడు ఎందుకో తీసుకుంటే గుర్తుకొచ్చి అన్ని తీసి ముంగట వేసుకున్నాం మేము.
హైలైట్ ఫోటో ఒకటి ఏంటంటే ఇక మా మామ, ఈయన మా మామ, ఈయన వాళ్ళ ఫ్రెండ్ అత్తమ్మ, ఈయన దుర్గొల్ల నాయన అంటే మా చుట్టాలు ఆయన, ఈయననేమో మా మామ, మా అత్తమ్మ వాళ్ళ ఆయన, ఇగో మా అత్తమ్మ. ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయి కానీ అవి మా బావ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. కారు కొనుక్కోవడాలు అవన్నీ కింద ఉన్నాయి. కానీ ఇక మా బావ మాలలుండగా గుడి కాడు అనమాట. ఇక ఇప్పటికైతే ఇవే ఫోటోలు. ఇక చాలా ఫోటోలు ఉన్నాయి కానీ ఇంకా హైలైట్ ఫోటో అంటే నేనే, ఇల్లు అన్నిటికంటే నేనే ఎక్కువ హైలైట్ అనమాట. సరే తరలే అది ఇగో మా రాజు వాళ్ళ ఫ్రెండ్ అంట. అప్పుడు చూడు, అప్పుడు మోడల్ పాయింట్లు చూడండి వీళ్ళు. ఇప్పుడు చూడు అసలు టైట్ ఉండాలంటారు. ఇప్పుడు ఈ మోడల్ వేస్తారా? మా రాజు, మా అత్తమ్మ, ఇగో మా అత్తమ్మ ఏమి ఏమో ఇంకోటి అనుష, మా చిన్న అడవిల బిడ్డ అనమాట, పెద్ద పిల్ల అనుష. మన రాజు బీర్కి ఉంటుంది చూడు, ఇది ఏమంటారు దీన్ని? అది ఫ్లైట్ ఫ్లైటా? ఫ్లైట్ లో దిగినావు నువ్వు? ఇది ఫ్లైట్ లో కూడా ఉంటుందా? ఎగ్జిబిషన్ గండిపేటలో దిగింది. గండిపేటలో అప్పటి మోడల్ పాయింట్ చూడవు. అప్పటి మోడల్ ఇప్పుడు కూడా నేస్తుండే ఈ మోడల్ పాయింట్లు. ఫ్లైట్ అంట, ఇగో ఫ్లైట్ లో చూడ్డానికి పోయిరట. ఫ్లైట్లు చూడడానికి పోయిరా? ఇగో చూడు, ఇగో లూజ్ లూజ్ టీ షర్ట్, లూజ్ లూజ్ పాయింట్. అబ్బో శంఖం కూడానా మెడల్? ఇగో శంఖం. ఛత్రపతి, ఛత్రపతిలో ప్రభాస్ వేసుకుంటాడు చూడు, అట్లా ఆ మోడల్ సేమ్. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే నా ఏరియాలో ఇంకెవ్వడు అడుగు పెట్టకూడదు. శ్రీశైలం డ్యామ్ అంట. దీర్ఘాడ? దీర్ఘాడ కాదు, దీర్ఘాడ అంత పాత ఫోటో ఏంది? దీర్ఘాడ ఉంటే దీర్ఘాడ తల్లి ఎక్కడ పోయింది ఏమో, అది ఎవరు. ఇదేనా? ఇది ఇది కూడా గండిపేట దావత. ఇప్పుడు ఒకటి హైలైట్ ఫోటో ఇలా నేను ఎవరెవరో కనబెట్టాలా ఇలా. ఇగో నేను చూపిస్తా. ఇగో ఇదేమో మా రాజు, ఇగో ఈయననేమో దర్శన్, మా రాజు వాళ్ళ మేనమామ కొడుకు. ఏది ఇక్కడ చూడండి వీడు. ఏంటి మమ్మీ ఎవడు? అగో వాడు ఆడే నీ ఫోటో రాడే. ఈయననేమో మా రాజు, ఈమెనేమో మా అత్తమ్మ వాళ్ళ తమ్ముని బిడ్డే. ఇగో ఈయన కూడా ఈమెకు తమ్ముడు అవుతాడు, ఈయన దర్శన్. వీళ్ళిద్దరు ఎవరు అత్తమ్మ? ఇగో వీళ్ళిద్దరు మధ్యలో ఈమె, ఈయన మాధవి, మా శాంతక్క వాళ్ళ కొడుకు చిన్న. ఈమెనేమో మాధవి, మా అత్తమ్మ వాళ్ళ చెల్లెళ్ళు, అక్క మన్మరాలు అవుతుంది మా అత్తమ్మకి. ఇగో ఈయననేమో వాళ్ళ అక్క వాళ్ళ మన్మడు అంట. అప్పుడు చూడరు వాళ్ళు, అప్పట్లోనే ఇంత మంచిగా దిగిరు చూడరు వాళ్ళు. ఇక ఇప్పుడు చూడు ఎట్టున్నారు. అదో ఫోటో, ఈ ఫోటో చూడు, ఈ ఫోటో చూడు, ఈ కలర్ సేమ్ కలర్. ఎంత మంచిగా ఒప్పుకొని చూడు, పర్సనాలిటీ చేంజ్ అయిందట.